అంబటి రాంబాబు, రోజా, కొడాలని చేత తిట్టించారు. వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళని తిట్టినందుకు అరవడం అనేది జరగదు. ఆ రకంగా ఎదురుదాడేసి ఏమీ లేకుండా తిట్టడం అనేది ఇప్పుడు ఈయన అధినాయకుడు కూడా ఒప్పుకోడు. వారి యొక్క డిపార్ట్మెంట్లో చేసినటువంటి అవినీతి, వారి డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిన మంత్రివర్యులు కానీ, అలానే టూరిజం శాఖ, స్పోర్ట్స్ వాటిలో చేసిన మంత్రివర్యులు కానీ వ్యక్తిగతంగా ఏముండదు, వ్యక్తిగతమైన దాడి ఉండదు. డిపార్ట్మెంట్లుగా వారు చేసినటువంటి అవినీతి, చట్టానికి వాళ్ళు చేసినటువంటి డబ్బు ఆర్థిక పరంగా చేసినటువంటి నష్టాలకి వాటి మీద చర్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి, తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే అలా చేయకపోతే వీరి తర్వాత రేపొద్దున వచ్చినటువంటి వాళ్ళు కూడా మనం ఏం చేసినా మనకేం జరగదులే అనేటటువంటి భరోసాతో తప్పు చేసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే వ్యక్తిగతమైన దాడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వారు డిపార్ట్మెంటల్గా చేసినటువంటి తప్పుని మాత్రం తప్పకుండా బయటపెట్టేసి వాటి మీద విచారణ జరగడం మాత్రం అవసరం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు, గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తాను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో బయటికి కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా కలిసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు మాత్రం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ వీళ్ళు వచ్చి గెలిచిన నిమిషం నుంచే ప్రజలకు వచ్చారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యవాదండి, రాజకీయ నాయకుడు. గతంలో చేసినటువంటి గత ముఖ్యమంత్రి గారు ఆయన ప్రజాస్వామ్యవాది కాదు, ఆయన రాజకీయవాది కూడా కాదు. ఆ మాట చెప్తే విడ్డూరంగా ఉంటుంది. కానీ ఆయన ఫ్యాక్షనిజంగానే, ఆయన పరిపాలన కూడా ఫ్యాక్షనిజంగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ వేరే మిగిలిన రాజకీయ నాయకులు ఎలా ఉంటుందంటే వాళ్ళు రాజకీయపరమైనటువంటి ఇది తప్ప వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగత ప్రతీకారాలకి ఎట్టి పరిస్థితుల్లో పోరు. అది డిఫరెన్స్. పోలవరం అనేది దాదాపు గతంలో అటకెక్కిన పరిస్థితి. పోలవరం అయితే మరీ దారుణం. అమరావతి అయితే అడవిలాగా మారింది. అదేవిధంగా పోలవరం అనేది మనం చూసినట్టయితే అమరావతి జగన్ ప్రభుత్వంలో అడవిలాగా మారింది. అదే పోలవరం అయితే పత్తా లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వీటిని ఏ విధంగా చేస్తారు? చంద్రబాబు నాయుడు గారి పెద్దలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి పోలిక అనేదే లేదు. ఆయన ఏంటంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేసి అమరావతి అనే దాన్ని పూర్తిగా నేలమట్టం చేసి అమరావతి వల్ల ఒక వర్గాన్ని తొక్కేయాలని తన యొక్క ఆధిపత్యం కోసమే విశాఖపట్నం వెళ్ళాడు. కానీ విశాఖపట్నం మీద ఏమాత్రం అయినటువంటి ప్రేమ లేదు. అది విశాఖపట్నం ప్రజలు నిజంగా వాళ్ళు రాజధాని కావాలి మాకు అని విశాఖపట్నం కోరుకొని జగన్ గారు మమ్మల్ని అభివృద్ధి చేస్తాడు అనే అభిప్రాయం కింద విశాఖపట్నం వాసులకు ఉన్నట్టయితే విశాఖపట్నంలో ఉన్న తను డెఫినెట్గా గెలిచేవాడు. విశాఖపట్నం వాసులే ఈయన్ని యాక్సెప్ట్ చేయలేదంటే ఇక్కడ రాజధానిగా డెవలప్ చేయడానికి రాలేదు, ఇక్కడ అరాచకాన్ని సృష్టించడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడానికి వచ్చినటువంటి దానిగా భావించారు. అట్లానే అమరావతిలో ఏంటంటే ఒక వర్గం ప్రజలు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి అనే ఉద్దేశంతో మిగిలిన సన్నకారు వాళ్ళు, చిన్నకారు వారు, బడుగు బలహీన వర్గాల వారిని కూడా ఆయన దాన్ని నేలమట్టం చేశాయి. వాళ్ళందరి యొక్క జీవన పరిస్థితులు మెరుగుపడకుండా అనగారెట్టు చేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారు రాగానే ఈయనకి తారతమ్య భేదాలు ఏమీ లేకుండా అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ 70% అయిన ఉన్నదాన్ని ఎవడన్నా దాన్ని అడవి పరిస్థితుల్లాగా తయారు చేస్తే ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ అని చేస్తే ప్రతి వాళ్ళకి అభివృద్ధి కనిపిస్తుంది. అక్కడ కట్టినటువంటి ఈ కొద్ది రోజుల్లోనే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అవి డెవలప్ అవడం కానీ, అట్లానే ఎమ్మెల్యేస్, ఎంపీస్కి, మినిస్టర్స్కి కట్టినటువంటి క్వార్టర్స్ బాగు చేయడం కానీ, ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకు కూడా క్వార్టర్స్ కట్టడం కానీ, దానివల్ల రాజధాని రైతులకి మోరల్గా వాళ్ళకి బలపరిచినట్టు జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోల్చడానికి, ఏ రకంగా పోల్చడానికి ఇద్దరికి సారూప్యత లేనే లేదు. ఆయన పందా వేరు, ఈయన పందా వేరు. ఈయన కూడా ప్రోగ్రెసివ్గా బీదపాడుగు బలహీన వర్గాలకు పెన్షన్స్ ఇవ్వడంలో ఈయన ఏమాత్రం వెనకాట్లా ఆయనకన్నా ఎక్కువ ఇస్తున్నారు. కానీ ఈయనకి భరోసా ఎక్కడొచ్చింది? నేను అభివృద్ధి చేసి చూపిస్తాను, ఆ అభివృద్ధి వల్ల వీళ్ళకి, ఆ అభివృద్ధి ఫలాల వల్ల నేను ఇవ్వగలుగుతున్నాను వీళ్ళకి పెన్షన్స్ అని అభివృద్ధి చూపిస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గత జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి సారూప్యత లేదు.
సార్ ఒక విషయం సార్, ఇప్పుడు కానీ చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి వెళ్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన రాష్ట్రం మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే ఆ టైంలో ₹1 ఆదాయం అనేది మొత్తం అప్పులతో మాత్రం నిండిపోయింది. ఇప్పుడున్న ఆయన ఈ సంక్షేమాన్ని కొనసాగిస్తూ డెవలప్ చేయగలరా రాష్ట్రం? తప్పకుండా చేయగలరండి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన మీద పట్టు ఏమాత్రం లేదు. అధికారుల మీద కానీ అధికారులను సొంత కార్యక్రమాలకి వాడుకోవడం తప్పితే పరిపాలన మీద ఆయనకి ఏమాత్రమైన పట్టు లేదు. చంద్రబాబు గారు అలా కాదు. గతంలో మనం చూసాం, ఎంప్లాయీస్ చంద్రబాబు గారికి ఎగ్నెస్ట్ కావడం ఏంటి, డబ్బులు ఇవ్వలేదని ఇది కాదు, వాళ్ళతో పని చేయిస్తున్నాడని. అదే ఎంప్లాయీస్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కూడా భాగస్వాములు అవ్వాలి, ఈయన విమర్శించకూడదు, ఈయనతో పాటు మనం కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని ఎంప్లాయీస్ కూడా గుర్తించారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా చంద్రబాబుకి సహకరించి రాష్ట్రాభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తారు. థ్యాంక్ యూ.